4,000 కోట్లు ఖర్చు పెట్టడానికి జరిగేది కాదు. ఇది ఒక లిమిటెడ్ కోట్లకు మించి పని చేయడానికి అక్కడ అవకాశం. జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం జరగాలనుకున్నప్పుడు పోలవరం ప్రాజెక్టు మొదటి నుంచి ఉన్నటువంటి అంతర్రాష్ట్ర విభేదాలని అవన్నీ కూడా అడ్రస్ చేసి పరిష్కరించి చర్చల ద్వారా పరిష్కరించి ఈ పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందేమో అని అనిపిస్తూ ఉంది. అయితే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, గత 10 రోజుల నుంచి కూడా అసెంబ్లీ సమావేశాల్లో అంతా కూడా పోలవరానికి 2 కాలువలు, కుడి ఎడమలు. కుడి కాలువకి ఎంతైతే ప్రాధాన్యత ఉందో అట్లాగే ఎడమ కాలువ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఆ రోజు స్వర్గీయ ముఖ్యమంత్రి నాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉత్తరాంధ్ర సుజల శ్రావంత్ అని చెప్పి మనకి శంకుస్థాపన చేసి దాదాపు 6.5 సంవత్సరాలు కావస్తా ఉంది. అట్లాగే కుడి కాలువలు కూడా శంకుస్థాపన జరిగినాయి. ఆ రోజు 6.5 సంవత్సరాలుగా గడిచిన 6.5 సంవత్సరాలుగా కూడా మనం పోలవరం కోసం ఈ జనరేషన్ ఎదురు చూస్తా ఉంది. ఎందుకంటే కాలువలు తవ్వారు, కాలువలకి లైనింగ్ అయింది, కొన్ని వేల కోట్లు కాలువల ద్వారా ఖర్చు పెట్టారు. కాబట్టి ఇది కళ సాధ్యపడుతుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా సంతోషంతో ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు గత 6 సంవత్సరాల పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 5 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు. పెద్దగా సంవత్సరం కాలం కావస్తా ఉంది కొత్త ప్రభుత్వాలు వచ్చి. పోలవరం బడ్జెట్ చూసాం మనం. కేంద్ర ప్రభుత్వ పెద్దల మాటలు అయితే చాలా చిత్తశుద్ధి కనిపిస్తూ ఉంది నాకైతే. పోలవరాన్ని మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి ప్రతిరోజు పెద్దలు మాన్య వెంకయ్యనాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ గారు కానీ పదే సభల్లో చెప్తూ ఉన్నారు. వారు 100 కోట్లు కేటాయించిన దాని మీద పెద్ద అలజడి, ఆందోళన, ఒక రకమైనటువంటి భయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వచ్చి ఉంది. 100 కోట్లు ఎందుకు మీరు కేటాయించారంటే గత సంవత్సరం ఇచ్చినటువంటి 250 కోట్లు ఖర్చు పెట్టలేదు కాబట్టి ఈ సంవత్సరం 100 కోట్లు ఖర్చు పెట్టామని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది.